నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు ముందు ముందు కనిపిస్తాయి. పై స్థాయిలో అవినీతి లేకపోవటమే పెద్ద విజయమన్న వెంకయ్య. 30 తర్వాత పాత నోట్లు ఉంటే 10,000 కనీస జరిమానా. జైలు శిక్షను తొలగించి రాష్ట్రపతి ముందుకు ఆర్డినెన్స్. అన్నాడీఎంకేలో ఇక చిన్నమ్మ శకం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. ఇక్కట్ల సంగతి నాకు వదిలి మీరు ప్రచారం చేసుకోండి. మీటింగ్లో అనుచరులకు అఖిలేష్ భరోసా. ఇంకో 4 ఏళ్లు ఆడే సామర్థ్యం ఉందన్న యువరాజ్. కొత్త ఏడాదిలో టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తానన్న ఆల్రౌండర్. అనంతపురంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని బీటెక్ విద్యార్థినిపై మరో స్టూడెంట్ దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో పరిచయం అయినాక ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే మళ్ళీ నాకు ఒకసారి ఫోన్ చేసినాడు. నేను ఇట్లా మీ పాప గురించి మాట్లాడాలా, ఎక్కడికి రమ్మంటావు వస్తానంటే నేను తిట్టినాను సార్. అబ్బాయిని తిట్టి పంపించినాను. నువ్వు నా దగ్గర రావద్దు, ఇట్లా పని చేయొద్దండి, మీరు ఒకసారి చేస్తే కేసు పెట్టాలని చెప్పిన. సరే అని పెట్టేసినాడు. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మా పిల్లలను మీ కథ తేల్చుకుంటామని ఒకసారి గుల్జారిపడి పిలిపించుకున్నాడు. వాటి పోయి మాట్లాడి వచ్చినాక మళ్ళీ 2 రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మీడియేటర్ పంపించారు. ఓబులేసిన అతన్ని. ఏమన్నా అంటే ఇట్లా పని జరిగిందని ఎప్పటి నుంచి రాడు మీ అమ్మాయి దగ్గరికి మా వాడు, మీరేం కేసు పెట్టద్దని. అప్పుడు రాజీవ్ మార్గంలో వెళ్ళిపోయినాడు సార్. మళ్ళీ 4 నెలలు అయింది. ఈ పొద్దు మళ్ళీ పోయి కాలేజీకి 2 రోజుల నుండి పోతున్నా అంట. ఈ అమ్మాయి కనపడలే అబ్బాయికి. ఈ రోజు కనపడింది కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే. పట్టుకొని నన్ను ప్రేమిస్తావా, లేకపోతే నా మీదతో వస్తావా రావా, లేకపోతే నేను చంపేస్తాను, మీ తల్లిదండ్రులు కూడా చంపేస్తా అని ముక్కు మీద వేసి ప్రేమోన్మాది కిరాతకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, గాయపడ్డ విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? గతంలో ఇలా హరీష్ నుంచి వేధింపులు ఏమైనా ఎదుర్కొందా? ఎస్కేనర్ సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రేమోన్మాది ఘటన జరిగిందని చెప్పొచ్చి ప్రస్తుతం అక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో MBA ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థితో హరీష్ గత 2 ఏళ్లుగా ప్రేమించమని వెంట కూడా తెలుస్తుంది. దాదాపుగా పెళ్లి చేసుకోవాలని కూడా ఆమెను వేధించాడు. అయితే తదనంతరంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, ఒకరిపై ఒకరు పంచాయతీలు చేసుకోవడంతో అమ్మాయికి దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది హరీష్. అయితే గత 4 నెలల నుంచి మళ్ళీ అమ్మాయి కోసం కాలేజీకి వెళ్ళడంతో అమ్మాయి తన కుటుంబ సభ్యులు చెప్పింది. అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్రంగా హరీష్ మందలించారు. అయితే ఇవాళ కాలేజీ ముగిసిన తరుణంలో రిటర్న్ గా అమ్మాయి ఇంటికి వెళ్తున్న సమయంలో హరీష్ తనను ప్రేమిస్తావా, పెళ్లి చేసుకుంటామని తీవ్రంగా రోడ్డుపై నిలదీశాడు. రోడ్డుపై నిలదీసిన అమ్మాయి వ్యతిరేకించడంతో ఒక్కసారిగా బలంగా అమ్మాయి ఎవరైతే ఉన్నారో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బలంగా మగంపై పిడుగుతులు గుద్దడంతో పూర్తిస్థల అమ్మాయి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అని చెప్పొచ్చు. తీవ్రంగా గాయపడిన అమ్మాయిని స్థానికంగా ఉన్న తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అమ్మాయి పరిస్థితి ఆరోగ్యంగానే ఉందని చెప్తున్నారు వైద్యులు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పెద్ద నోట్ల రద్దు ఆర్డినెన్స్ లో కీలక సవరణ చేసింది కేంద్రం. రద్దయిన నోట్లుంటే జైలు శిక్ష విధించాలన్న నిబంధనపై వెనక్కు తగ్గింది. పాత నోట్లు ఉంటే 10,000 రూపాయల జరిమానా మాత్రమే విధిస్తారన్నారు. నిన్న ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన కేంద్రం దాన్ని సవరించింది. అనంతరం ఈ ఆర్డినెన్స్ ను కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరుకోనుంది. ఎల్లుండి నుంచి ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది.
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం దీక్ష విరమించారు. కోదండరాంకు మజ్జిగ ఇచ్చి చుక్కారామయ్య దీక్ష విరమింపజేశారు. అంతకుముందు భూ నిర్వాసితులకు సంఘీభావంగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించింది టీజేఏసీ. అయితే ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని జేఏసీ నేతలను అదుపులోనికి తీసుకున్నారు. జేఏసీ నేతల అరెస్టును నిరసిస్తూ తార్నాకలోని తన నివాసంలో కోదండరాం దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు కాంగ్రెస్, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ముచ్చర్ల ఫార్మాసిటీ వల్ల భూమి కోల్పోతున్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పిన విషయాలు రెండు మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మొదటి మాట వాళ్ళు ఏమన్నారంటే, ఇంతటి భూసేకరణ అవసరమా సార్, జాగా లేదా, కంపెనీలు కట్టుకోరాదా, ప్రాజెక్టులు కట్టరాదా, మమ్మల్ని అందరినీ ఇంత పెద్ద ఎత్తున బేదకలు చేయవలసిందేనా అనే మాట వాళ్ళు అడిగిన దానికి చాలా చోట్ల మాకు సమాధానం లేదు. అభివృద్ధి అవసరమే కానీ అభివృద్ధి పేరుతో ఇంత పెద్ద ఎత్తున నిర్వాసితులను చేయటం కూడా అవసరం లేదనేది అందరికీ కూడా ఒక అభిప్రాయం ఏర్పడ్డది. మల్లన్న సాగర్ ఇంత అవసరమా సార్, దాన్ని కుదించొచ్చు కదా, సమాధానం లేదు. ఇమామాబాద్ నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేనప్పుడు నువ్వు ఎందుకు ఇంత రిజర్వాయర్ నిర్మిస్తున్నావు అనే దానికి మాకు ఇప్పటికీ ఒక సమాధానం రాలేదు. ప్రతి ఇంజనీర్ కూడా ఈ ప్రాజెక్టు కరెక్ట్ కాదు, దీన్ని కుదించాల్సిందే అనే మాట మా అందరితో ప్రైవేట్ గా చెప్పిన విషయం కూడా ఈ సందర్భంగా బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్రధాన ప్రతిపక్షంతో పాటు మరో రెండు పార్టీలు ఈ రోజు సభ నుంచి వాకౌట్ చేశాయి. స్పీకర్ తమకు సరిగ్గా అవకాశం ఇవ్వటం లేదంటూ అందుకు నిరసనగా ఆయా పార్టీలు సభ నుంచి బయటకు వచ్చేశాయి. ఆ తర్వాత సభలో హరితహారం కార్యక్రమంపై స్వల్ప చర్చ జరిగింది. హరితహారం లక్ష్యంగా నెరవేర్చేందుకు ఎవరి నుంచి ఎలాంటి సలహాలు వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు సీఎం కేసీఆర్. పరిసరాలు, వాతావరణం బాగుంటేనే భవిష్యత్ అని సభ్యులకు హితవు పలికారు. ప్రభుత్వ ప్రయత్నానికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు సీఎం. తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. స్పీకర్ తీరుకు నిరసనగా సభను బహిష్కరించామన్న భట్టి, స్పీకర్ వైఖరిలో మార్పు రాకపోతే అవిశ్వాసంపై ఆలోచిస్తామన్నారు. కూలీలు కావచ్చు, చివరికి ఆ ఊళ్ళో పనిచేసేటువంటి గుళ్ళో పనిచేసే పూజారి కావచ్చు, వాళ్ళందరికి కూడా ఆ చట్టం ద్వారానే మేలు జరిగే విధంగా చట్టాన్ని తీసుకొని వచ్చాం. ప్రభుత్వ అవసరాల కోసం భూమి సేకరించినప్పుడు ఆ భూమి మీద ఆధారపడి ఉన్నట్టు అందరికీ మేలు జరిగేటట్టుగా తీసుకొచ్చినట్టు అతి గొప్ప చట్టం ఈ భారతదేశంలో వచ్చినట్టు చట్టం 2013 భూసేకరణ చట్టం. అటువంటి చట్టాన్ని అపహాస్యం చేస్తూ దాని మీద మా సభానాయకుడు జానారెడ్డి గారు నిలదీసినప్పుడు, ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ఆయన మాట్లాడుతూ ఉంటే మేము దాన్ని అభ్యంతరం తెలియజెప్తే, మాది అయిన తర్వాత మీరు చాలా స్పష్టంగా మాట్లాడండి, అవసరమైతే అర్ధరాత్రి వరకైనా నడుపుతాం, మీరందరూ మాట్లాడిన తర్వాతనే చట్టం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆయన మాట్లాడిన తర్వాత అర్ధంతరంగా సభని వాయిదా వేసి వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి భయానికి పారిపోయినటువంటి సంఘటన కూడా ఈ రాష్ట్ర శాసనసభలో దురదృష్టకరమైనటువంటి రోజు. మీ వైఖరి, ప్రభుత్వ వైఖరి రెండు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటట్టుగా. భూ నిర్వాసితులకు పరిహారంపై సీఎం అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. భూ నిర్వాసితులకు పరిహారం 10 రెట్లు ఇస్తున్నామనడం అబద్దమన్నారు. స్పీకర్ ఏకపక్ష ధోరణి వల్లే సభ సరిగ్గా నడవటం లేదన్న ఆయన సభలో టీఆర్ఎస్ సభ్యులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్నారు. పలానా గ్రామంలో 60,000 రిజిస్ట్రేషన్ ఉంటే మేము 6 లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్పిండు. వాస్తవంగా అక్కడ మార్కెట్ వాల్యూ 6 లక్షల కంటే ఎక్కువ ఉన్నది. ఒక పెద్ద విషయం వీళ్ళు తొక్కి పెడుతున్నారు. ఏంటంటే సెక్షన్ 26 ఈ చట్టంలో ఏముందంటే, ఎక్కడ భూసేకరణ చేపట్టినా ముందు రిజిస్ట్రేషన్ రేట్ ని అప్డేట్ చేయాలి, మార్కెట్ రేట్కి దగ్గరికి తీసుకురావాలి. అది ఆ విషయాన్ని నిన్న మొత్తం చర్చలో ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ ఎక్కడ మాట్లాడలేదు. తమ హక్కుల్ని స్పీకర్ కాలరాస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. కోర్టులో టీడీపీ 15 మంది సభ్యులను చెబుతారని
సభలో మాత్రం మీరు ముగ్గురే అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు చర్చించడానికి అవకాశం కల్పించకుండా మా గొంతు నొక్కుతున్నారు. కాబట్టి ఈనాడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి శాసనసభలో సమయ కేటాయింపు విషయంలో స్పీకర్ గారు మా హక్కులను కాలరాసే విధంగా మా హక్కులను కాపాడలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈనాడు నిరసనగా స్పీకర్ గారికి లేఖను అందజేసి శాసనసభ వ్యవహారాలను ఈనాడు బహిష్కరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిగతా పక్షాలతో కూడా మాట్లాడుతున్నాం. ఈరోజు సిపిఎం మాతో కలిసి రావడానికి, కాంగ్రెస్ పార్టీ మాతో కలిసి రావడానికి, ఆ పార్టీలకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అంశాల మీద చర్చ జరగకుండా సభను బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాటికి భూసేకరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు విపక్ష నేతలు. ఉదయం శాసనసభను బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం సభ్యులు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర బైఠాయించారు. కనిష్ట నగదుతో గరిష్ట లావాదేవీలు జరగాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో నగదు రహిత లావాదేవీలు, జన్మభూమిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కొత్త సంవత్సరంలో కొత్త మార్పులకు నాంది పలకాలన్నారు. పెన్షన్లు, రైతుల చెల్లింపులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఏ ఇతర రాష్ట్రాల్లో అందని సేవలు, ఏ ప్రైవేటు సంస్థలు ఇవ్వని సర్వీసులు ఏపీలో అందుబాటులోకి వచ్చాయి. కేవలం 149 రూపాయలకే నెట్, టీవీ, ఫోన్ ఒకే ప్యాకేజీలో అందుబాటులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వినూత్న సాంకేతిక శకానికి నాంది పలికారు. నెలకు 149 రూపాయలతో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోనికి వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనివల్ల విద్యార్థులు, నిరుద్యోగులకు మేలు కలుగుతుందని వివరించారు. $1,400 ఇండ్లకు ఈరోజు మొత్తం టీవీలకు అంతటి కూడా ఫైబర్ గ్రిడ్ ద్వారా కనెక్టివిటీ ఇచ్చాం. ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్లో మీ టీవీ ద్వారా మీకు అవైలబిలిటీ, దాంట్లో ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు. రెండోది ఇంటర్నెట్ ఉంటుంది, వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. మీ ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మాట్లాడాలంటే కూడా మీరు వీడియో ద్వారా మాట్లాడుకోవచ్చు, ఊర్లోనే కూడా మాట్లాడుకోవచ్చు. రేపు ప్రపంచంలో ఎక్కడ వీడియోలో మాట్లాడుకోవాలని మీ పిల్లలు ఎక్కడ చదువుతా ఉంటే దర్జాగా మీ యొక్క టీవీ దగ్గర మీరు కూర్చొని అతని సెల్ ఫోన్లో ఉంటే సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరినొకరు చూసి మాట్లాడుకునే వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు నేను అన్నీ చూశాను, వెరైటీ కూడా చాలా క్లారిటీ బాగా ఉంది. చాలా వరకు క్వాలిటీ చూస్తే వరల్డ్ క్లాస్ క్వాలిటీ, వరల్డ్ లో కూడా ఎక్కడా ఉండదు. ది బెస్ట్ క్వాలిటీ ఈరోజు మనకు వచ్చింది. అది కూడా మీకు బాధ లేదు. ఇప్పుడే స్కూల్కి పోయి వచ్చాను. మరో షార్ట్ బ్రేక్. అన్నాడీఎంకేలో చిన్నమ్మ శకం ప్రారంభమైంది. జయ అభిమానులకు చిన్నమ్మ ఆరాధ్య దైవంగా మారుతున్నారు. తమిళనాడులో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. శశికళ పేరుతో టీషర్ట్లు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు. ఇక దీనిపై పూర్తి సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. తమిళనాట చిన్నమ్మ మేనియా అప్పుడే ప్రారంభమైంది. ఇన్ని రోజులుగా అమ్మ నామంతో మారుమోగినటువంటి తమిళనాడు ఇప్పుడు చిన్నమ్మ నామంతోనూ, చిన్నమ్మ గుర్తులతో ఆవిడ శకం ప్రారంభమైందని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణ నా దగ్గర ఉన్నటువంటి వీళ్ళంతా ఇప్పుడు చిన్నమ్మ బ్రిగేడియర్గా చెప్పవచ్చు. అయితే అమ్మ ఈజ్ గాడ్ అన్న పేరుతో ఇలా ముందర అన్ని ఫొటోస్ పెట్టి ఆ తర్వాత అమ్మ గుండెల్లో ఉందన్నట్టుగా చెప్తూ ఈ యొక్క స్టూడెంట్స్ అలాగే బ్రిగేడ్ కూడా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరికీ ఈ అమ్మను స్మరించుకోవడానికి మొత్తం అంతా కూడా ఇలా టీషర్ట్స్ వేసుకున్నారు. రైట్,
ప్రతి ఒక్కరు ఉన్నారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 100 మందికి పైగా 100 మెంబర్స్కి పైగా కూడా ఇలా చిన్నమ్మ బ్రిగేడ్ ఉన్నట్టు ఒక్కొక్క ప్రాంతంలో 100 మంది ఉండి దాదాపు ఇలా 5 గ్రూపులుగా విడిపోయి చిన్నమ్మ బ్రిగేడ్గా చూడొచ్చు. వీళ్ళంతా ఇటు వస్తే బ్యాక్ సైడ్ ఇక మనం చూడొచ్చు. దాదాపు వీళ్ళంతా ఎవరున్నారో మొత్తం చిన్నమ్మకు సంబంధించినటువంటి బ్రిగేడియర్లుగా మనం చెప్పవచ్చు. తమిళనాడులో ఇక చిన్నమ్మ మాన్యా ప్రారంభమైందని చెప్పడానికి ఇదొక కారణమని కూడా మనం భావించవచ్చు. సో ఇక్కడ ఎవరైతే వీళ్ళంతా ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్నమ్మ బ్రిగేడ్గా చెప్పవచ్చు. ఇక్కడ కొద్దిమంది చిన్నమ్మ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఆవిడ జనరల్ సెక్రటరీగా ప్రకటించిన కొద్ది గంటలకే ఇదంతా ఏర్పడడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ టీషర్ట్స్ వేసుకొని ఇక్కడ పోయస్ గార్డెన్లో ఉన్నాం ప్రస్తుతం. సో వీళ్ళంతా కూడా మొత్తం ఇలా టీషర్ట్స్ వేసుకొని ఇక్కడ టీషర్ట్స్ వేసుకొని ఇక్కడ సర్వీసెస్ ప్రారంభించడం జరిగింది. ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండడానికి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా ఆహారాలు కానీ అలాగే సెక్యూరిటీగా కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో ఎవరికి వాళ్ళు సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇక చిన్నమ్మ బ్రిగేడ్ కూడా ప్రారంభమైందని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది యువకులకు కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి చిన్నమ్మ బ్రిగేడ్కి సంబంధించినటువంటి లీడర్లు పారుతున్నారు. జీవితంలో ఎవరు పోయినా కానీ చిన్నమ్మను విడిచిపోలేము, అలాగే అమ్మ పోయి దూరమైనా కానీ చిన్నమ్మలో అమ్మను చూసుకుంటున్నామని చెప్పి ఏదైతే ఈ కవితలు ఉన్నాయో ఈ కవితల ఆధారంగా టీషర్ట్స్ని తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా ఈ టీషర్ట్స్ ద్వారా ఈ సపరేట్గా చిన్నమ్మ బ్రిగేడియర్ తయారైందని మాత్రం మనం చెప్పవచ్చు. సో తమిళనాడులో ఇంకా ఈ యొక్క ఫ్యాంటసీ కానీ ఇంకా జరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అమ్మ నుంచి చిన్నమ్మకు డైవర్ట్ కావడానికి కొద్దిగా సమయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈరోజు కొద్ది గంటల క్రితం ఇలా జనరల్ సెక్రటరీగా అనౌన్స్ చేసిన వెంటనే పోయస్ గార్డెన్ దగ్గర మాత్రం చిన్నమ్మ మాన్యా మాత్రం ప్రారంభమైందని కూడా మనం స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే చూడొచ్చు. కెమెరామెన్ ప్రతాప్ రెడ్డితో దినకర్ ఎన్టీవీ, చెన్నై. నిజామాబాద్ పెద్దపల్లి జిల్లాల ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. సికింద్రాబాద్ నుంచి పెద్దపల్లి నిజామాబాద్ మార్గంలో రైలు సర్వీసును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీలో రిమోట్ ద్వారా ప్రారంభించారు. కరీంనగర్, లింగంపేట్, జగిత్యాల రైలు సర్వీసును మోర్తాడ్ వరకు పొడిగించారు. దశాబ్దాల కళ నెరవేరడంతో జిల్లాల్లో ఆనందం నెలకొంది. ఈ మార్గానికి మరో 25 కిలోమీటర్ల మార్గం పూర్తయితే 5 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ కవిత పాల్గొన్నారు. కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పులివెందుల మండలంలోని తుమ్మలపల్లి గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 గొర్రెల కాపరులతో పాటు 150 గొర్రెలు చనిపోయాయి. దీంతో రోడ్డు రక్తసిక్తమైపోయింది. శ్రీశైలం నుంచి పులివెందులు వెళుతున్న ఆర్టీసీ బస్సు రహదారి పక్కన వెళుతున్న గొర్రెల మందపైకి దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు తొండూరు మండలం పోరవానిపల్లి గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, రామ్మోహన్, సుదర్శన్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పులివెందుల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో డీజీపీని శ్రీవారి వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న సైన్స్ కాంగ్రెస్ కు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు డీజీపీ సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్లో నీటి పొదుపు కోసం మహాయజ్ఞం ప్రారంభమైంది. విశాఖలో వాటర్ కన్జర్వేషన్ పేరుతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పలువురు సీనియర్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొని వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. NREGSను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా సవాళ్లను అధిగమించాలని నిర్ణయించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. విశాఖ ఏజెన్సీలో చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికి పొగమంచు తోడవడంతో 10 మీటర్ల దూరంలో ఉన్న మనుషులు, వాహనాలు కూడా కనిపించడం లేదు. దీంతో పాడేరు ఏజెన్సీలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటు పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంది. సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో ఉండే విశాఖపట్నం ఏజెన్సీలో చలి తీవ్రత సహజంగానే ఎక్కువగా ఉంటుంది. దట్టంగా కమ్ముకున్న మంచు తెరలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సీజన్లో మంచుతో పాటు చలిగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. స్థానికులు రోజు చలిగాలి పీల్చుకుంటూ ఈ వాతావరణంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన 5 ఏళ్ల కుమారుడు ఆజాద్కి అప్పుడే కుస్తీలో మెళకువలు నేర్పిస్తున్నట్లున్నారు. ప్రముఖ రేజర్లు మహావీర్ పొగట్ జీవిత ఆధారంగా అమీర్ నటించిన దంగల్ చిత్రం మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో తెర వెనుక జరిగిన సన్నివేశాలను చూపించారు. ఓ సన్నివేశంలో అమీర్ తన కుమారుడికి కుస్తీ ఎలా చేయాలో చూపిస్తూ ఆజాద్ని ఎత్తుకొని తన గుండెలపై వేసుకొని కింద పడిపోయారు. మరి ఆజాద్కు ఏం అర్థమైందో ఏవో కానీ అంతా అయ్యాక లేచి తండ్రి పక్కన కూర్చొని నవ్వుతున్నాడు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత స్పెషల్ ఫోకస్ ప్రసారం అవుతుంది. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.